మనము పాస్ట్ హ్యావ్ ఫార్మ్, ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్, ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్ గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ పాస్ట్ హ్యావ్ ఫార్మ్ గురించి తెలుసుకున్నాం అనమాట. దాని మీద మనకి సెషన్ కూడా అయిపోయింది. పాస్ట్ హ్యావ్ ఫార్మ్ అంటే ఏంటండి? హ్యాడ్. ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్ అంటే హ్యావ్, హ్యాజ్. ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్ అంటే విల్ హ్యావ్, షల్ హ్యావ్. హ్యాడ్ ఎక్కడ వాడాలి? పాస్ట్‌కి వాడాలి. సో, దాని గురించి ఒక క్లియర్‌గా లాస్ట్ సెషన్ చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్ వాడాలి. సో, ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్ అంటే ఏమొస్తుంది మనకి? హ్యావ్, హ్యాజ్. మనం లాస్ట్ వీడియోలో కేవలం హ్యాడ్ ఎక్కడ వాడాము, ప్రీవియస్‌గా ఎలా వాడాలి, స్టేట్మెంట్ ఎలా చెప్పాలి, నెగెటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి, క్వెషన్ ఎలా అడగాలి, నెగెటివ్ క్వెషన్ ఎలా అడగాలి, గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. క్లియర్‌గా తెలుసుకున్నాం. అదేవిధంగా అదే ప్రయత్నం ఇప్పుడు ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్, హ్యావ్, హ్యాజ్, వాట్ ఇస్ ద పాస్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి, క్వెషన్ ఎలా అడగాలి. సో, అవన్నీ ముందుగా పాస్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి, ఈ హ్యావ్ ఫార్మ్స్ తీసుకొని అనేది మనం క్లియర్‌గా నేర్చుకున్నాం. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. ప్రస్తుతం మనం ఏమి కలిగి ఉన్నాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం వాడాలంటే ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్, హ్యావ్, హ్యాజ్ వాడాలి. అయితే హ్యావ్ ఎవరికి వాడాలి, హ్యాజ్ ఎవరికి వాడాలి అని మనం గమనించినట్లయితే హ్యావ్ ఎవరికి వాడతామంటే ఐ, వి, యు, దే, ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు యాజ్ ఎ సబ్జెక్ట్గా మనం ఏం వాడాలండి? హ్యావ్ వాడాలి. ఎప్పుడైతే యాజ్ ఎ సబ్జెక్ట్గా హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్ తీసుకుంటామో అప్పుడు ఏం వాడాలంటే హ్యాజ్ వాడాలి. ఓకే. సో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనం సబ్జెక్ట్గా ఐ అనే వ్యక్తి నా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, నీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, లేదా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం వాడాలంటే హ్యావ్ అనే పదం తీసుకుని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. అదే హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్ వీళ్ళ గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు, ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. పాస్ట్‌కి అయితే అందరికీ హ్యాడే వాడతాం. ఎందుకని? పాస్ట్ కాబట్టి. కానీ ప్రెజెంట్లో ఇక్కడ ఈ రెండు ఒక 2 ఫ్యామిలీస్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఓకేనా? సో, ఒకసారి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తాం ఒకసారి చూడండి. ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్ తీసుకొని మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలంటే ముందుగా సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హ్యావ్, హ్యాజ్, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకేనా? సో, హ్యావ్, హ్యాజ్ ఎందుకు తీసుకున్నాం అంటే మెయిన్ వర్బ్ బదులు హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. ఎందుకంటే మనం చెప్తుంది ఇక్కడ యాక్షన్ గురించి మాట్లాడటం లేదు. కేవలం మనం ఏమి కలిగి ఉన్నామని చెప్పాల్సి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ వర్బ్ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ హ్యావ్, హ్యాజ్ తీసుకున్నాం. ఎందుకని హ్యావ్, హ్యాజ్ తీసుకున్నాము? హ్యాడ్ తీసుకోవచ్చు కదా. ఎందుకంటే మనం ప్రెజెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రెజెంట్ హ్యావ్ ఫార్మ్ ఏంటి? హ్యావ్, హ్యాజ్. కాబట్టి వీటిని తీసుకొని చెప్తున్నాం. ఇప్పుడు కేవలం ప్రస్తుతం మనం ఏం కలిగి ఉన్నాం గురించి మాత్రమే మాట్లాడదు. నేనైనా సరే, నువ్వైనా సరే, ఇంకొకరు ఎవరైనా సరే వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు ప్రస్తుతం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హ్యావ్, హ్యాజ్ తీసుకొని చెప్పాలి. ఓకే. యాజ్ ఎ ఆబ్జెక్ట్గా మనం ఏం తీసుకుంటున్నామంటే మనం జనరల్గా వీటిని కలిగి ఉంటామంటే డెసిగ్నేషన్స్ కలిగి ఉంటాము, రిలేషన్షిప్ కలిగి ఉంటాము, థింగ్స్ కలిగి ఉంటాము. సో, ఇలా కలిగి ఉంటాం. సో, ఇప్పుడు నా కింద 4 డాక్టర్స్ ఉన్నారు అని చెప్పాలి. ఐ హ్యావ్ 4 డాక్టర్స్ నౌ. సో, అదేవిధంగా షీ హ్యాజ్ ఎ మేనేజర్ పోస్ట్. ఆమె ఇప్పుడు ఒక మేనేజర్ పోస్ట్ని కలిగి ఉంది అని చెప్పాలి. సో, ఐ హ్యావ్ ఎ బ్రదర్ నౌ. నేను ఇప్పుడు ఒక బ్రదర్ని కలిగి ఉన్నాను. సో, ఐ హ్యావ్ ల్యాప్టాప్ అని చెప్పాలి. సో, ఇలా థింగ్స్. ఓకే. సో, ఐ హ్యావ్ 1 పెట్. నేను ఒక పెట్ని కలిగి ఉన్నాను అంటే డాగ్ అవ్వచ్చు, క్యాట్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఐ హ్యావ్ 1 బనియన్ ట్రీ ఇన్ మై విలేజ్. మా విలేజ్లో నేను ఒక బనియన్ ట్రీ కలిగి ఉన్నాము ప్రస్తుతం అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీటిని తీసుకుని మనం యాజ్ ఆబ్జెక్ట్ తీసుకున్న సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. ఎందుకని? మన యొక్క పొజిషన్ గురించి మాట్లాడుకుంటున్నాము, మనం ఏమి కలిగి ఉన్నాము ప్రస్తుతం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం హ్యావ్ ఫార్మ్ తీసుకునే సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. సో, ఇప్పుడు చూడండి, యాజ్ ఎ సబ్జెక్ట్గా నా గురించి చెప్తున్నాను. ఐ హ్యావ్ స్మార్ట్ ఫోన్ నౌ. ఓకే. నేను ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ని కలిగి ఉన్నాను. సో, వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ. మనము మంచి ఆపర్చునిటీ కలిగి ఉన్నాము. షీ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్. ఆమె ఒక బెస్ట్ ఫ్రెండ్ని ప్రస్తుతం కలిగి ఉంది అని చెప్తున్నాం. సో, ఇక్కడ ఐ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ పెట్టినా పెట్టకపోయినా సింగులర్ కిందనే వస్తుంది. కాబట్టి మన సింగులర్స్కి ప్లూరల్కి ప్రిపోజిషన్స్ వాడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు అది మెన్షన్ చేసిన చెప్పి నాట్ అట్ ఆల్ ఇష్యూ. ఓకే. సో, ఐ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్ నౌ. నేను ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నాను. సో, అదేవిధంగా ఆమె స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది అని చెప్పాలి. అప్పుడు ఏం తీసుకోవాలంటే షీ తీసుకోవాలి. షీ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి? హ్యాస్ తీసుకోవాలి. షీ హ్యాస్ ఎ స్మార్ట్ ఫోన్ నౌ అని చెప్పాలి. నేనున్నప్పుడు హ్యావ్ తీసుకోవాలి. ఐ హ్యావ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. అది మనం గమనించాలి. సో, వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ. మనం మంచి ఆపర్చునిటీ ఇప్పుడు కలిగి ఉన్నాం. అదే అతడు కలిగి ఉన్నాడని చెప్పాల్సి వస్తే అతడు అంటే ఎవరు? హీ వచ్చినప్పుడు ఏం వాడాలి? హ్యాజ్. ఓకే. ఇక్కడ హీగా సబ్జెక్ట్ తీసుకొని హ్యాజ్ తీసుకొని హీ హ్యాస్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి.
అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్ ఎవరు వస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఐ యు దే ప్లూరల్ నేమ్ గురించి మాట్లాడుతున్నామా, హ్యావ్ తీసుకోవాలి. ఒకవేళ హీ షీట్ సింగిల్ నేమ్ గురించి మాట్లాడుతున్నామా, ఇమ్మీడియట్లీ హ్యాస్ తీసుకోవాలి. సో మన బ్రెయిన్కి ఎలగాల్సింది ఏంటంటే సబ్జెక్ట్స్ ఎవరిని వాడుతున్నాం, ప్రజెంట్ హ్యావ్ ఫామ్ ప్రస్తుతం కలిగి ఉన్నాం చెప్పాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్స్ ఏం వాడుతున్నాం అనేది మనం గమనించి ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే మనం మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. ఓకేనా. సో సీత ఒక మొబైల్ కలిగి ఉందని చెప్పాలి, సీత హ్యాస్ మొబైల్ నో అని చెప్పాలి. లేదు సీత గీత ఇప్పుడు ఎగ్జామ్ కలిగి ఉన్నారని చెప్పాలి. ఎలా చెప్తాము, సీత గీత హ్యావ్ ఎగ్జామ్ అని చెప్పాలి. ఎందుకని, సీత గీత అంటే ఒకరికంటే ఎక్కువ అంటే ప్లూరల్ నేమ్స్ వచ్చినప్పుడు మనం హ్యావే వాడాలి. ఒక్క పేరు వచ్చినప్పుడు సీత వచ్చినప్పుడు సీత హ్యాస్ ఎగ్జామ్ నౌ అని చెప్పాలి. ఓకే. సో మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం, పాజిటివ్ ఎలా చెప్పాలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. సో ప్రస్తుతం కలిగి ఉన్నామని చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ లేదా హ్యాజ్ వాడాలి. హ్యావ్ ఎవరికి వాడతాము, ఐ యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు. హ్యాజ్ ఎవరికి వాడతాం, హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వాడాలి. ఓకే. సీత గోల్డ్ రింగ్ కలిగి ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాము, సీత హ్యాస్ గోల్డ్ రింగ్ అని చెప్పాలి. సో రామ తన ఫ్రెండ్ని కలిగి ఉన్నాడని చెప్పాలి, ఒక బెస్ట్ ఫ్రెండ్ని కలిగి ఉన్నాడని చెప్పాలి. ఎలా చెప్తాము, రామ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్. సీత గీత క్రికెట్ మ్యాచ్ కలిగి ఉన్నారు అని చెప్పాలి ప్రస్తుతం. అప్పుడు ఏం చెప్తామంటే సీత అండ్ గీత హ్యావ్ క్రికెట్ మ్యాచ్ నౌ అని చెప్పాలి. ఇక్కడ హ్యావ్ని ఎందుకు తీసుకున్నామంటే ప్లూరల్ నేమ్ ఒకరికంటే ఎక్కువ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. అది సీత మాత్రమే కలిగి ఉంటే సీత హ్యాస్ క్రికెట్ మ్యాచ్ అని చెప్పాలి. ఓకేనా. సో ప్రస్తుతం మన ఇండియాకి ప్రధానమంత్రి ఎవరండి, మోదీ. సో మోదీ గారు ఇప్పుడు ఏం కలిగి ఉన్నారంటే పిఎం పోస్ట్ని కలిగి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి మనం ఎలా చెప్పొచ్చు అంటే మోదీ హ్యాస్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నౌ అని చెప్పాలి. ఓకేనా. ఈ విధంగా మనము ఒకరి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యాజ్ అని చెప్పాలి, అంటే ఒకరికంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం హ్యావ్ అని చెప్పాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హ్యావ్ ప్లూరల్కి ఐ యు ప్లూరల్కి వాడుతున్నాం, సింగిల్కి హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చి ఏం వాడాలి, హ్యాజ్ వాడాలి. సో అదేవిధంగా నెగిటివ్ చెప్పాలి. ఓకేనా. సో ఐ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్, నాకు ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అని చెప్తున్నాం. అది ఆమెకు ఒక స్మార్ట్ ఫోన్ ఉందంటే షీ హ్యాస్ స్మార్ట్ ఫోన్. కానీ ఇప్పుడు నాకు స్మార్ట్ ఫోన్ లేదు అని చెప్పాలి. ప్రస్తుతం నాకు లేదని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చెప్పాలంటే అది నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. సో సబ్జెక్ట్ ప్లస్ డోంట్, డజంట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. సో ఐ డోంట్ హ్యావ్ స్మార్ట్ ఫోన్, నేను స్మార్ట్ ఫోన్ కలిగి లేను. కలిగి ఉన్నానంటే హ్యావ్ వాడాలి, కలిగి లేను కాబట్టి జస్ట్ మనం ఏం వాడుతున్నాం, డోంట్ హ్యావ్ అని చెప్పాలి. సో ఐ డోంట్ హ్యావ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. సో వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ, దిస్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. హౌ కెన్ వి సే నెగిటివ్ స్టేట్మెంట్, we don't have good opportunity అని చెప్పాలి. సో షీ హ్యాస్ బెస్ట్ ఫ్రెండ్, ఆమె బెస్ట్ ఫ్రెండ్ని కలిగి ఉందని చెప్తున్నాం. ఆమె బెస్ట్ ఫ్రెండ్ని కలిగి లేదని చెప్తే షీ డజంట్ హ్యావ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో సీఎం పదవిని కలిగి ఉన్నారు కదా. సో ఎలా అని చెప్తాము, జగన్ హ్యాస్ సీఎం పోస్ట్. అదే జగన్ సీఎం పదవిని కలిగి లేదు ప్రస్తుతం మనం అనుకుంటే కనుక జగన్ డజంట్ హ్యావ్ సీఎం పోస్ట్ అని చెప్పాలి. అంతేగాని జగన్ డజంట్ హ్యాస్ సీఎం పోస్ట్ అని చెప్పకూడదు. డజంట్ తర్వాత ఏం వాడాలంటే హ్యావే వాడాలి. ఇక్కడ హ్యాస్ చెప్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ డజంట్ హ్యాజ్ అని చెప్పకూడదు, డజంట్ హ్యావ్ అని చెప్పాలి. ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, మనము ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కలిగి ఉన్నాం. మనం అంటే ఎవరు, వి హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ. అది మనం ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కలిగి లేమంటే వి డోంట్ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంది. ఆమె అంటే ఎవరు, షీ హ్యాస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పాలి. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి లేదు అంటే షీ డజంట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పాలి. సో కలిగి ఉన్నప్పుడేమో హ్యావ్ వాడాలి, ఐ విత్ ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు. అది నెగిటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ వాడాలి. అదే హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. నెగిటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ అని చెప్పాలి. ఈ కండిషన్ మనం గుర్తుపెట్టుకున్నట్టే కనుక బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మనకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ని తీసుకుని మెనీ మోర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్, సో దట్ వీ షుడ్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. కాబట్టి సింపుల్గా ముందు ఆల్ సబ్జెక్ట్స్ ఒకసారి ఐ, ఒకసారి హీ, షీ, ఈ ఆల్టర్నేట్ సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకుంటూ మీరు మెనీ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు బాగా అవగాహన వస్తుంది, బాగా క్లారిటీ వస్తుంది. While you are speaking, no need to make the mistake. Okay, so I hope you clearly understand. So you should practice more. Okay, so next video lo a positive question, negative question ela adagali anedi మనం చూద్దాం. Okay, so thank you.